హలో గార్డెనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 3K ఆర్గానిక్స్. నేను మీ కిరణ్. ఈరోజు ఒక మంచి పువ్వు చూపిస్తానండి. ఈ పువ్వు పేరు ఎవర్ లాస్టింగ్ ఫ్లవర్. ఇలా ఎవర్ లాస్టింగ్ ఫ్లవర్ అని ఎందుకంటారో తెలుసా? ఇవి నిత్యం ఫ్రెష్గా ఉండే పూలు అన్నమాట. మనకి పూస్తే కదండి ఫస్ట్ మొగ్గలుగా నుంచి, అలా పూసినప్పటి నుంచి విచ్చుకునేంత వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ ఈ ఫ్రెష్ పూలు మనం 1 year ఫ్లవర్ వాజెస్లో పెట్టుకోవచ్చు. తెలుసా మీకు? నేను ట్రై చేశానండి. ఎగ్జాక్ట్లీ రియల్ అండి. డెఫినెట్గా ఇవి 1 year పాటు ఉంటాయి. ఈ మధ్య మనం షిరిడీలో కూడా చూస్తున్నాం. ఎంతమంది చూశారు? నేను చూసానండి. షిరిడీలో కూడా ఇవి సేల్ చేస్తున్నారు. ఎందుకు? బాబాకి వేయటానికి. మేబీ ఇవి ఎప్పుడు అలాగే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి అనుకుంటా మనకి షిరిడీలో బాబా మెడలో వేస్తూ ఉన్నారు. ఇవి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఆల్మోస్ట్ 15 కలర్స్ ఉన్నాయి మన దగ్గర. మీ అందరికి కూడా చాలా మందికి చాలా సార్లు నేను ఈ కలర్స్ ఇచ్చాను. ఎంతమందికి వచ్చాయి మీ దగ్గర? లెమన్ ఎల్లో ఎవర్ లాస్టింగ్ ఫ్లవర్ ఇప్పుడు మీరు చూస్తున్నది. ఇలా చాలా కలర్స్ ఉన్నాయి. ప్రతి కలర్కి ఒక్కొక్క పేరు ఉంది. మనం ఆల్మోస్ట్ 5 years నుంచి ఎవర్ లాస్టింగ్ ఫ్లవర్స్ ఇస్తున్నాం. సో చాలా మంది గార్డెన్స్లో ఈ ఫ్లవర్స్ వచ్చే ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఈ ఎవర్ లాస్టింగ్ ఫ్లవర్ గురించి చెప్తాను. ఇది మొగ్గ అండి. చూడండి ఎంత చిన్నగా ఉందో మొగ్గ. ఈ మొగ్గ చిన్నగా ఉన్నప్పుడు కూడా ఈ మొగ్గ సౌండ్ వినండి. చూసారా? పేపర్లా లేదు. సో ఇదే అండి ఈ ఫ్లవర్ స్పెషాలిటీ. పేపర్ ఫ్లవర్, ఎవర్ లాస్టింగ్ ఫ్లవర్. ఇలా దీనికి చాలా పేర్లు ఉన్నాయి. ఈ ఫ్లవర్కి పురుగు చూడండి, ఇది కూడా ఎల్లో కలర్లోనే ఉంది. ఇదిగోండి, చూసారా? ఎల్లో పురుగు. మేబీ ఈ ఫ్లవర్ దగ్గర ఉండి అది కలర్ మారిపోయినట్టుంది. సో ఇప్పుడు వీటి సీడ్స్ గురించి చెప్తాను. ఇవి సీడ్స్ ఎలా తీయాలి తెలుసా అండి? చాలా జాగ్రత్తగా తీయాలి. ఇది మొగ్గని చెప్పాను కదా, ఇది ఫ్రెష్ ఫ్లవర్. ఈ ఫ్రెష్ ఫ్లవర్లో మిడిల్లో ఉంది కదా, ఇది కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది. ఇదిగోండి ఇలా. ఈ కలర్ చేంజ్ అయ్యాక ఈ మధ్యలో పార్టే సీడ్స్ అండి. ఇదిగోండి, ఇవి కూడా అన్నిటిలాగే బూరుగానే ఉంటాయి. ఇదిగోండి, ఇవే సీడ్స్. కొంచెం గాలి వచ్చింది అనుకోండి, ఈ సీడ్స్ అన్నీ ఇదిగోండి ఇలా ఎగిరిపోతూ ఉంటాయి. చూసారా? సో మనం సీడ్స్ తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి. అవి ఎగరకుండా ఇలా వీటిల్లో ఉన్నప్పుడే తీయాలి. తీసి గట్టిగా పట్టుకోవాలి. పట్టుకోలేదనుకోండి ఎగిరిపోతాయి. ఇవి ఎండిపోయిన తర్వాత కూడా సౌండ్ చూసారా? మీకు ఫ్రెష్ ఫ్లవర్ సౌండ్ చూపించాను, ఎండిపోయిన ఫ్లవర్ కూడా సౌండ్ చూపించాను. ఈ ఫ్లవర్ స్పెషాలిటీయే పేపర్ ఫ్లవర్, ఎవర్ లాస్టింగ్ ఫ్లవర్. అందుకనే ఇవి నిలవ ఉంటాయండి 1 year పాటు. ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు కోసుకున్నాం అనుకోండి, ఇంకా అలాగే 1 year పాటు ఉండిపోతాయి. ఇవి ఇప్పుడు ఫ్లవర్స్. ఈ ఒక్కొక్క ఫ్లవర్లో ఉన్న ఈ ఒక్కొక్క చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదండి, ఇది ఒక్కొక్క మొక్క. సో మనకి ఎన్ని సీడ్స్ ఉన్నాయి కదా, కానీ ఇందులో కొన్ని మాత్రమే మొలుస్తాయి. సో ఇన్ని సీడ్స్ ఉన్నాయి కదా, మీరు మాకు ఇవ్వచ్చు కదా అనొచ్చు కదా మీరు. అవునండి, ఇవి అన్ని సీడ్స్ మొలవవు. కొన్ని సీడ్స్ మాత్రమే మొలుస్తాయి. సో అందుకనే ఇవి కొంచెం సీడ్స్ జర్మినేషన్ రేటు కొంచెం తక్కువగా ఉంటుంది. సీడ్స్ మాత్రం ఎక్కువ వస్తాయి కానీ జర్మినేషన్ రేటు తక్కువ అన్నమాట. చాలా మంది స్క్రీన్ షాట్లో టైంకి పెట్టట్లేదండి. మేము ఇచ్చిన టైమింగ్స్ ఏంటి? మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు మాత్రమే. అంటే 1 hour మాత్రమే. ఆ 1 hour దాటిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టినా మేము పరిగణనలోకి తీసుకోము.
దయచేసి అర్థం చేసుకోండి. రిక్వెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ మళ్ళీ బతిమాలుతున్నారు, మళ్ళీ నెక్స్ట్ వీడియో నుంచి పెడుతూనే ఉన్నారు. సారీ అండి. ఫస్ట్ వీడియో అయిపోయిన తర్వాత ఇంకా మీరు సెకండ్ వీడియో నుంచి పెట్టనవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ వీడియోనే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వీడియో మీరు స్క్రీన్ షాట్ పెడితే నెక్స్ట్ 9 వీడియోస్ మీరు స్క్రీన్ షాట్ పెట్టచ్చు. అలా అని మీరు వీడియోస్ చూడలేకపోయారనుకోండి, చాలా వీడియోస్ మిస్ అయిపోతారు. ఎందుకంటే మా దగ్గర ఉన్న కలెక్షన్ అలాంటిది. మరి సో ఇప్పుడు ఈ లెమన్ ఎల్లో ఎవర్ లాస్టింగ్ ఫ్లవర్ సీడ్స్ రెడీగా ఉన్నాయి, అంటే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఈ సీడ్స్ కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఐ వాంట్ లెమన్ ఎల్లో ఎవర్ లాస్టింగ్ ఫ్లవర్ అని, ఆర్ ఈ ఎవర్ లాస్టింగ్ ఫ్లవర్ సీడ్స్ నాకు కావాలి అని కమెంట్ చేయండి. కమెంట్ చేసి దాని స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేసేయండి. నా వాట్సాప్ నెంబర్ గుర్తుంది కదా, 9133111122. సదా మీ సేవలో మీ కిరణ్ ఫ్రమ్ 3K ఆర్గానిక్స్.